అన్నమయ్య జిల్లా రాయచోటిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎన్నిక కావడం పార్టీకి శుభపరిణామమని తెలిపారు. లోకేష్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మా యువ నాయకులు యువగలం రథసారథి నారా లోకేష్ గారికి మరొక్కసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమైన 44 సంవత్సరాలకు ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, తాత యొక్క లక్ష్యంతో తండ్రి యొక్క ఏదైతే అభివృద్ధి మార్గంలో ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలో దలిచారో ఆ మార్గాన్ని సుగమం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి ఈరోజు యావత్ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్య భూమిక పోషించేదానికి కారణమైన లోకేష్ బాబు గారు ఈరోజు అత్యున్నతమైన అధ్యక్షుని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా రేపు పార్టీని ముందుకు తీసుకొని పోతూ అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి కంకణం కట్టుకోవడం మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కృషి. ఆ కార్యకర్తలకు నేనున్నానంటూ మొట్టమొదటిగా 1,20,00,000 మంది కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పించి రాష్ట్రంలో ఏ కార్యకర్త అయినా ప్రమాదంలో చనిపోతేనో ఆ కుటుంబాలు ఎప్పుడన్నా ఏదన్నా సమస్యలు చిక్కుకున్నా అలాగే వాళ్ళ బిడ్డల యొక్క చదువును కూడా భుజాన వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈ యొక్క పదవి వల్ల ఆయనకి ఇంకా బాధ్యత పెరిగిందని ఆశిస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ ఆయన వెంటుంటారు. రేపు రాబోయే కాలంలో 3వ తరం నాయకుడు లోకేష్ గారు. ఆ రోజు ఎన్టీఆర్ గారు పేదల కోసం పనిచేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. రేపు రాబోయే కాలంలో లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం మన బిడ్డల భవిష్యత్తును ముందుకు తీసుకొని పోయేదానికి కూడా ఒక దిక్సూచిగా ఉంటారని ఆకాంక్షిస్తున్నా. ముఖ్యంగా 44వ ఏట తెలుగుదేశం పార్టీ చేరుకోవడం అలాగే ఆయన కూడా 44 ఏళ్ళ వయసువాడు కావడం కూడా ఇది ఒక కోఇన్సిడెంట్. ఎందుకంటే ఏ పార్టీకైనా ఒక యువరక్తం అనేది అవసరం. అలాంటి యువరక్తం ఈ భారతదేశంలోని అత్యున్నత పిన్న వయసులో ఇలాంటి కార్యాధ్యక్ష బాధ్యతను స్వీకరించిన ఆయనకు ఆ భగవంతుడు ఇంకా మంచి బలాన్ని చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా లోకేష్ గారి సారథ్యంలో పనిచేస్తుంది. రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కూటమి యొక్క విజయానికి ఆయన యొక్క ముఖ్య భూమిక పోషిస్తారు. ఆయన యొక్క సలహాలు సూచనలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికల్లో మరొకసారి విజయదంగా మోగించేదానికి కూడా మేమందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా. అలాగే రేపు రాబోయే 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమమే కాకుండా ఇంకా రేపు 3 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ కూడా మేము నడుం బిగించి ముందుకు తీసుకొని పోతాం. ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే మంచి సమయం ఇది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మహిళల యొక్క రిజర్వేషన్ ఏదైతే ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, మహిళల యొక్క ఆకాంక్ష ప్రపంచ దేశాల్లోనే భారత నారికి ఒక శక్తి అనే పేరుంది. దానిలో భాగంగా ఈరోజు మహిళా శక్తిని యావత్ ఏవైతే ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ అలాగే శాసనసభల్లో మండలి సభల్లో 33% చేస్తామని ఆ రోజు అన్ని పార్టీలు ఏదైతే చెప్పావో అది కార్యరూపం దాల్చి ఈరోజు ఏదైతే లోక్సభలో రేపు రాజ్యసభలో ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుకు తెలుగుదేశం యొక్క సపోర్ట్ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా మహిళా నారీ శక్తికి ఎక్కడా లోటు ఉండదు. రేపు రాబోయే కాలంలో కూడా మహిళలు కీలక పాత్ర వహిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తున్న పార్లమెంట్ సభ్యులు ఉభయ సభ్యులు లోక్సభ సభ్యులకు అలాగే రాజ్యసభ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అలాగే మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర యొక్క చిరకాల కళ అమరావతి రాజధాని నిర్మాణం. దానికి సుగమం చేసిన ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, అలాగే దీనికి సపోర్ట్ చేసిన యావత్ భారతదేశ ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క కళను నెరవేర్చిన ఇద్దరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ తరపున నా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే మేము చెప్పామో ఈరోజు కార్యరూపం దాలుస్తూ ఉంది. ఏదైతే పోలవరాన్ని 27లో కంప్లీట్ చేస్తామో అని చెప్పామో దాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటారు. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా రాబోయే 3 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో లోకేష్ గారి పాత్ర విషయంలో ఎక్కడ సంకోచం ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అది లోకేష్ గారికి దక్కింది. అలాగే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో పెనుమార్పులు తీసుకొని రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా ఎక్కడైనా కూడా నాణ్యత లేని చదువు మాకు అవసరం లేననే పరిస్థితి నుంచి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు తలదన్నే విధంగా ఎలిమెంటరీ వ్యవస్థ స్కూల్ సిస్టమ్ తీసుకొని వచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే రేపు రాబోయే కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ భారతదేశంలో కూడా ఇలాంటి నాయకుడు కావాలనే పరిస్థితి ఆయన తీసుకొచ్చే విధంగా ఆయన పనిచేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగు.